ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారా? బూతులు మాట్లాడుతున్నారా? దుర్భాషలాడుతున్నారా? ఓ భర్తగా భార్యని నీ జీవితంలో నీ నోటి ద్వారా ఎంతగానో బాధ పెడుతున్నావా? లేదా బూతులు మాట్లాడుతున్నావా? భార్యగా నీ భర్తని సనుగుతున్నావా? చెడ్డ మాట్లాడుతున్నావా? పిల్లలుగా తల్లిదండ్రుల మీద మీ నోటితో పాపం చేస్తూ తిరగమలుతూ నోటితో రకరకాలుగా మాట్లాడుతూ వారిని దుఃఖపెడుతున్నారా? లేదా తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలను ఏదో అధికారం ఉంది, మేము తల్లిదండ్రులు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారా? లేదా అధికారిగా ఉండి నీ కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా డబుల్ మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడుతూ నీ జీవితంలో ఇతరులని నీ నోటి ద్వారా బాధ పెడుతున్నావా? అలా బాధ పెట్టకూడదు. అదెంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైంది కాదు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు అనబడిన ఒక భక్తుడు మనందరికీ తెలుసు. ఆయన తన నోటిని ఎట్లా కాపాడుకున్నాడో ఒక అద్భుతమైనటువంటి వాక్యం దేవుడి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. చెప్పగలమా ఈ ఉదయకాల సమయంలో మనం ఆ మాట? యోబు అంటున్నాడు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. ఎవరు నోటితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారంటే బైబిల్లో రాయబడింది, హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతుంది. యోబు అంట పాపము చేయడానికి నోటికి చోటేయలేదంట. అంటే యోబు హృదయంలో పాపం లేదు. నీ నోటితో ఎందుకు బూతులాడుతున్నావు? క్రైస్తవుడైనప్పటికీ, మందిరానికి వెళ్తున్నప్పటికీ, బలలో చేయి వేస్తున్నప్పటికీ నీ నోటితో ఇష్టం వచ్చినట్టుగా బూతులాడటం, దుర్భాషలాడటం, లేదా డబుల్ మీనింగ్ లోక సంబంధులు లోకస్తులు మాట్లాడినట్టుగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు తెలుసా? నీ హృదయంలో ఇంకా పాపం ఉందేమో. ఈరోజు దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని యేసు రక్తంతో కడుక్కొని ఇక మీదట నీ నోటిని లేదా నీ నోటికి పాపము చేయటానికి చోటు గనక నీవు ఇవ్వకుండా యోబు వలె జీవించగలిగితే యోబును రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి జాగ్రత్త. నీ నోటిని అదుపులో ఉంచుకొని ఇంతవరకు ఒకవేళ ఆ రీతిగా వ్యవహరించుంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరి ఇక మీదటైనా యోబు వలె పాపము చేయటానికి నోటికి నీవు చోటీయకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే నీ నోటిని నిశ్చయముగా రెండంతలుగా దేవుడు నిన్ను యోబు వలె ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. యోబు వలె ప్రభువా మేము మా నోటిని జాగ్రత్తగా కాపాడుకొని ప్రభువా జీవించుటకు కృప అనుగ్రహించండి. ఇంతవరకు ప్రభువా ఎవరైతే ప్రభు ఒప్పుకుంటున్నారో, తప్పిపోయామని ఒప్పుకుంటున్నారో, ఇంతవరకు మేము పాపం చేశామని ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఇప్పుడే వారిని క్షమించి వారి నోటిని ప్రభువా ఇంతవరకు ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాటను క్షమించి యేసు రక్తముతో వారి ప్రతి అవయవాలు కడిగి ప్రభు ఇంకైనా వారి నోటిని ప్రభువా పరిశుద్ధమైనటువంటి మాటలు ఉచ్చరించడానికి ఉపయోగించుట కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.